మీ అందరికీ నా వందనాలు. మనకి ఈ లోకంలోని 3 రకాల శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. అనేక రకమైన రోగాల ద్వారా వచ్చే శ్రమలు, మనము ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయటం వల్ల వచ్చే శ్రమలు, మనం పరిశుద్ధంగా బ్రతికినా కానీ, నీతిగా బ్రతికినా కానీ వచ్చే శ్రమలు ఉంటాయి. ఇలా 3 రకాల శ్రమలు మనకి వచ్చేవిగా ఉంటాయి. యోబు గారికి తన రోగాన్ని బట్టి శ్రమలు వచ్చినాయంట. తన పిల్లలు చనిపోయినప్పుడు, తన ఆస్తినంతా కోల్పోయినప్పుడు తనకి శ్రమలు వచ్చినాయంట. యోబు గారికి రోగం వచ్చినప్పుడు, పిల్లల్ని కోల్పోయినప్పుడు, ఆస్తిని కోల్పోయినప్పుడు, తన బంధువులు, స్నేహితులు దూరం అయిపోయారంట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఆయన నా సోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. నా నిలవరులు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చి ఉన్నారు. ఏంటంట, యోబు గారికి ఒంటికి రోగం వచ్చినప్పుడు, తన పిల్లల్ని కోల్పోయినప్పుడు, ఆస్తిని, ఐశ్వర్యాన్ని, సంపద కోల్పోయినప్పుడు బంధువులు దూరం అయిపోయారంట. యోబు గారికి శరీరానికి బలహీనతలు వచ్చినప్పుడు, పిల్లలను కోల్పోయినప్పుడు, ఆస్తిని, ఐశ్వర్యం కోల్పోయినప్పుడు, యోబు గారిని ప్రేమించే స్నేహితులు కూడా దూరం అయిపోయారంట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయి ఉన్నారు. ఏంటంట, సొంత బంధువులు కూడా యోబు గారి దగ్గరికి రాలేదంట. యోబు గారు అన్నీ కోల్పోయినప్పుడు తన బంధువులు కూడా దూరం అయిపోయారంట. తను ప్రేమించే స్నేహితులు కూడా దూరం అయిపోయారంట. యోబు గారికి అంట రోగం వచ్చినప్పుడు అంట తన భార్యకి, యోబు గారంటే తన భార్యకి అసహ్యం వేసిందంట. యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నా ఊపిరి నా భార్యకు అసహ్యమాయను. మనకు కూడా ఈ లోకంలోని ఆస్తిని కోల్పోయినప్పుడు, ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు, సంపదను కోల్పోయినప్పుడు, మనకి ఒంటికి భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు మన సొంత వారు కూడా దూరం అయిపోయేవారుగా ఉంటారు. మనల్ని ప్రేమించేవారు కూడా దూరం అయిపోయేవారుగా ఉంటారు. ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు. అసహించుకునేవారుగా ఉంటారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరో కూడా మనల్ని పట్టించుకోకుండా ఉండేవారుగా ఉంటారు. యోబు గారికి కూడా అలాంటి పరిస్థితే ఎదురైందంట. యోబు గారి పిల్లలు చనిపోయినప్పుడు, తన ఆస్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు, తన ఒంటికి రోగం వచ్చినప్పుడు తన బంధువులు కూడా దూరం అయిపోయారంట. యోబు గారి భార్య కూడా అది చూసి ఎప్పుడు చనిపోతారా అని ఎదురు చూసేదిగా ఉందంట. యోబు గారికి కూడా రోగాన్ని బట్టి శ్రమలు వచ్చినాయి అంట. మనకు కూడా రోగాలను బట్టి శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. ఆస్తిని కోల్పోయినప్పుడు, ఐశ్వర్యాన్ని కోల్పోయినప్పుడు, మనం ప్రేమించే వారిని మనం కోల్పోయినప్పుడు మనకి అనేక రకమైన శ్రమలు మనకి వచ్చేవిగా ఉంటాయి. ఆహారం లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, జాబులు లేకుండా ఉన్నప్పుడు అనేక విధాలుగా మనకు శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. యోబు గారికి రోగాన్ని బట్టి శ్రమలు వచ్చినాయంట, ఆస్తిని బట్టి శ్రమలు వచ్చినాయంట, పిల్లలను బట్టి శ్రమలు వచ్చినాయంట. పిల్లలు చనిపోయినప్పుడు ఆయనకు శ్రమలు వచ్చినాయంట. మనకు కూడా ఈ లోకంలోని అనేక రకమైన శ్రమలు ఎదురవుతూ ఉంటాయి.
మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ కోల్పోయినప్పుడు మనకు వచ్చే శ్రమలు వస్తూ ఉంటాయి. ఆస్తిని ఐశ్వర్యం కోల్పోయినప్పుడు మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. ఆస్తి లేనప్పుడు, ఐశ్వర్యం లేనప్పుడు, మనం భేదవారంగా ఉన్నప్పుడు, ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు, వస్త్రాలు లేని స్థితిలో ఉన్నప్పుడు, మన కుటుంబ సభ్యులని పోషించలేని స్థితిలో ఉన్నప్పుడు, జాబులు లేనప్పుడు, మనకి అనేక రకమైన రోగాలు వచ్చినప్పుడు, అలా అనేక రకమైన శ్రమలు మనకు వచ్చేవిగా ఉంటాయి. యోబు గారికి రోగాన్ని బట్టి, పిల్లలను బట్టి, ఆస్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి శ్రమలు వచ్చినా కానీ అతడు దేవుణ్ణి వదిలిపెట్టలేదు, దేవుణ్ణి దూషించలేదు, ధైర్యం కలిగి జీవించేవాడుగా ఉంటాం. మనకు కూడా ఈ లోకంలోని ఆస్తిని బట్టి శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. అప్పులు ఎక్కువైనప్పుడు, మనకు అనేక రకమైన రోగాలు వచ్చినప్పుడు, ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ బాధలు వచ్చినప్పుడు, ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి దూషించకూడదంట. యోబు గారికి అనేక రకమైన శ్రమలు వచ్చినా కానీ యోబు గారు దేవుణ్ణి దూషించలేదు, అతడు ధైర్యం కలిగి జీవించేవాడుగా ఉండవు. ఇక్కడ దావీదు గారికి పాపాన్ని బట్టి శ్రమలు వచ్చినాయి అంట. మనకు కూడా ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయడం వల్ల మనకు శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. వ్యభిచార పాపాన్ని బట్టి, దొంగతనం చేసే పాపాన్ని బట్టి, అన్యాయం, అక్రమం, ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు ఉంటాయి. మనం చేసే పాపాన్ని బట్టి మనకు అనేక రకమైన శ్రమలు వచ్చేవిగా ఉంటాయి. మనకు నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యేవిగా ఉంటాయి. ఇక్కడ దావీదు గారికి పాపాన్ని బట్టి శ్రమలు వచ్చినాయి అంట. పాపాన్ని బట్టి శ్రమలు వచ్చినప్పుడు దావీదు గారికి నిందలు, అవమానాలు, బాధలు, శ్రమలు, కష్టాలు అతనికి ఎదురైనాయి అంట. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. నిందయు, సిగ్గును, అవమానమును నాకు కలిగినని నీకు తెలిసి ఉన్నది. నా విరోధులందరూ నీకు కనపడుచున్నారు. నిందకు నా హృదయము బద్దలాయను. నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వాని కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవడనూ లేకపోయాను. ఓదార్చు వాని కొరకు కనిపెట్టుకుంటుంది కానీ ఎవడనూ కానరానయ్యి. ఏంటంట, దావీదు గారికి పాపాన్ని బట్టి శ్రమలు వచ్చినాయి అంట. పాపాన్ని బట్టి శ్రమలు వచ్చినప్పుడు అతన్ని అందరూ ద్వేషించేవారుగా ఉన్నారంట. అతన్ని ఎవరు ప్రేమించలేదంట. దావీదు గారిని అనేక రకమైన మాటల చేత బాధ పెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారుగా ఉన్నారంట. మనం కూడా ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేసినప్పుడు అందరూ మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు వారు కానీ, మన ఫ్రెండ్స్ కానీ, పనికి వెళ్ళిన దగ్గర మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు. అనేక విధాలుగా ఏడిపించేవారుగా ఉంటారు. అలాంటి టైంలో అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం ఆ పాపాన్ని మానుకునే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. ఆ నిందలు, అవమానాల నుంచి, ఆ కష్టాలు, ఆ బాధల నుంచి తప్పించుకునే వారంగా ఉంటాం. పాపాన్ని మానుకోకుండా అలాగే చేసే వారంగా ఉంటే అలాగే ఇంకా నిందలు, అవమానాలు, కష్టాలు మనకు ఎదురయ్యేవిగా ఉంటాయి. అందుకే దేవుడు అంటున్నాడు, పాపాన్ని బట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అలాంటివి మనకు ఎదురైనప్పుడు పాపాన్ని మానుకోవాలి అని చెప్తున్న దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆయా విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుడు ఎక్కడ ఏమంటున్నంటే, మనం చేసిన పాపాన్ని బట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు అందరూ మనల్ని ద్వేషించేవారుగా, ఎవరో మనల్ని ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటే ఆ పాపాన్ని మనం మానుకునే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఎవరైతే దూషించారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో, ఎవరైతే మనల్ని కష్టపెడుతున్నారో, ఎవరైతే మనల్ని ప్రేమించకుండా ఉంటున్నారో వారి మధ్య మంచి ప్రవర్తన కల వారమే ఉండాలి అని చెప్తున్న దేవుడు. ఆ పాపాన్ని మానుకున్నప్పుడు మనకు వారి మధ్య మంచి పేరు వచ్చింది అంటున్న దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మీలో ఎవడునో నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ,
పరుల జోలికి పోవువాడిగా కానీ బాధ అనుభవింపతగదు. దేవుడు ఎక్కడ ఏమంటున్నాడు? పాపాన్ని బట్టి వచ్చే శ్రమలో అవి మంచివి కావు అంటున్న దేవుడు. పాపం చేసి శ్రమలు అనుభవించే వారంగా ఉంటే ఆ శ్రమలు మంచివి కావు అంటున్న దేవుడు. పాపాన్ని బట్టి మనకు శ్రమలు వచ్చేవిగా ఉంటే ఆ పాపాన్ని మానుకోవాలి అంటున్న దేవుడు. దేవుడు అందుకే అంటున్నాడు, మీరు దొంగలుగా, దోచుకునేవారుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, దుర్మార్గులుగా, దొంగలుగా మీరు ఉండొద్దు అంటున్న దేవుడు. అలా ఉండి మీరు కష్టాలు, బాధలు అనుభవించొద్దు అంటున్న దేవుడు. శ్రమలో మీరు అనుభవించొద్దు అంటున్న దేవుడు. బట్టి మనం చేసే పాపాన్ని బట్టి అందరూ మనల్ని ద్వేషించేవారుగా ఉంటే, అందరూ మనల్ని బాధ పెట్టేవారుగా ఉంటే, వారి మధ్య మంచి ప్రవర్తన గల వారమై ఉండేవారంగా ఉంటే మనకు మంచి పేరు వచ్చింది అంటున్న దేవుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడిద్రో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు సిగ్గుపడుతురు. దేవుడు ఎక్కడ ఏమంటాడో, ఆ పాపాన్ని మనం మానుకున్నప్పుడు, ఎవరైతే మనల్ని దూషించారో, ఎవరైతే మనల్ని బాధ పెట్టారో, ఎవరైతే మనల్ని కష్టపెట్టారో, ఆ పాపాన్ని మనం మానుకున్నప్పుడు ఎవరైతే మనం దూషిస్తున్నారో వారు సిగ్గుపడేవారుగా ఉంటారు అంటున్న దేవుడు. కొంతమందికి నీతిని బట్టి వచ్చే శ్రమలు ఉంటాయి. నీతి అంటే పరిశుద్ధంగా బ్రతికినా కానీ, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక లోబిగా ఉండకపోయినా కానీ, ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయకపోయినా కానీ మనకి అనేక రకమైన శ్రమలు వచ్చేవిగా ఉంటాయి, బాధలు వచ్చేవిగా ఉంటాయి. కొంతమంది మనల్ని నీతిగా బ్రతికినా కానీ కొంతమంది మనల్ని ద్వేషించేవారుగా ఉంటారు, మనల్ని ప్రేమించకుండా ఉండేవారుగా ఉంటారు, మనల్ని అసహించుకునేవారుగా ఉంటారు. దేవుడు అంటాడు, మనకి నీతిని బట్టి వచ్చే శ్రమలో మనకు అవి వస్తే మనకు మంచిదంట. నీతిని బట్టి మనకు శ్రమలు వచ్చినప్పుడు మనం సంతోషించే వారంగా, ఆనందించే వారంగా ఉండాలి అని చెప్తాడు దేవుడు. మనం నీతిగా ఉన్నా కానీ, పరిశుద్ధంగా ఉన్నా కానీ, ఎవరైనా మనల్ని ద్వేషించేవారుగా ఉంటే, అనేక విధాలుగా మనల్ని బాధ పెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, ఇబ్బంది పెట్టేవారుగా ఉంటే దేవుడు వారిని ఊరుకోడంట. అందుకే దేవుడు అంటాడు, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. ఏంటంట, మనం నీతిగా బ్రతికినప్పుడు, పరిశుద్ధంగా బ్రతికినప్పుడు, ఏ పాపం చేయకుండా ఉన్నా కానీ, అందరూ మనల్ని ద్వేషించేవారుగా ఉంటే, అందరూ మనల్ని బాధ పెట్టేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారుగా ఉంటే, మనల్ని బాధ పెట్టేవారిని దేవుడు అపరాధులుగా ఎంచుతారంట, వారిని పాపాత్ములుగా ఎంచుతారంట. అందుకే మనం నీతిగా బ్రతికేవారిని, పరిశుద్ధంగా బ్రతికేవారిని, ఏ పాపం చేయకుండా ఉండేవారిని మనం ద్వేషించకూడదు. అలా ద్వేషించే వారంగా ఉంటే, అలా నీతిమంతుల్ని అనేక విధాలుగా హింసించేవారుగా, కష్టపెట్టేవారుగా, గాయపెట్టేవారంగా ఉంటే, వారిని ప్రేమించకుండా ఉండేవారంగా ఉంటే, మనల్ని దేవుడు అపరాధులుగా, పాపాత్ములుగా దేవుడు ఎంచేవాడిగా ఉంటాడంట. పాపాత్ములు అని మనల్ని పిలిచేవాడిగా ఉంటాడంట. అందుకే నీతిమంతులని ద్వేషించకూడదు అంటున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.